హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాంకర్ ఉదయ్ భాను ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్ రంగంలో తన అందంతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసి అతి తక్కువ కాలంలోనే తన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ ఎప్పుడైతే యాంకరింగ్ రంగంలోకి సుమగారు ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు తగ్గాయని చెప్పాలి. ఇటీవల కాలంలో రీసెంట్గా ఉదయ్ భాను గారు ఓ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో యాంకరింగ్ కూడా సిండికేట్ అయిపోయింది అని తన బాధను వ్యక్తపరచగా, మరో ఇంటర్వ్యూలో రియాలిటీ షో గురించి వాటిలో జరిగేదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది, మనం ఎక్కడ నవ్వాలి ఎక్కడ ఏడవాలో కూడా వారే చెప్తారు, అవి నచ్చక నేను చాలా షోస్ నుంచి బయటకు వచ్చేసానని తన ఆవేదన వ్యక్తపరిచారు. ఇక నేను యాంకరింగ్గా నిలదొక్కుపోవడానికి మరొక కారణం నా వెనక జరిగే కుట్ర అని, నన్ను చాలామంది షోస్కి యాంకర్గా తీసుకొని మధ్యలోనే తీసేసేవారని, అవకాశం ఇచ్చి ఆ షో జరిగే టయానికి యాంకర్ మారిపోతున్నారని ఎంతో ఎమోషనల్ అయ్యారు. అసలు కావాలనే ఉదయ్ భానుని యాంకరింగ్ రంగంలో తొక్కేశారా? హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన ఉదయ్ భాను యాంకర్గా ఎలా మారారు? యాంకర్ సుమ వల్లే ఉదయ్ భాను కెరియర్ నాశనం అయిందా? అప్పట్లో ఎంత పెద్ద స్టార్ హోదాలో ఉండి తన కార్ డ్రైవర్ని మ్యారేజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఉదయ్ భాను జీవితంలో అసలు ఏం జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. యాంకర్ ఉదయ్ భాను ఈమె కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో ఆగస్టు 5, 1976లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పేరు ఎస్కే పటేల్, తల్లి అరుణ. ఈమెకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఇక ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఆయుర్వేద డాక్టర్లుగా పనిచేసేవారు. ఇక ఉదయ్ భానుకి 4 సంవత్సరాలు ఉన్న వయసులోనే తన తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ మొత్తం కూడా తన తల్లి మీదే పడింది. అలా కొన్ని రోజుల తర్వాత ఉదయ్ భాను గారి తల్లి ఒక ముస్లిం వ్యక్తిని 2 పెళ్లి చేసుకోగా ఈ జంటకు 7 సంతానం జన్మించారు. దాంతో ఆ 7 పిల్లలను చూసే క్రమంలో ఉదయ్ భానుని తన తమ్ముని సరిగ్గా పట్టించుకునేవారే కాదు. ఇక ఉదయ్ భాను స్కూలింగ్ మొత్తం కూడా సుల్తానాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్లోనే జరిగింది. చదువుల్లో ఎప్పుడు ఫస్ట్ ఉండే ఉదయ్ భాను గారికి తన చిన్నతనం నుంచే సినిమాల్లోకి వెళ్ళి హీరోయిన్గా సెటిల్ అవ్వాలని ఆశ ఉండేది. ఇక ఉద్యోగరీత్యా ఉదయ్ భాను గారి పేరెంట్స్ హైదరాబాద్కి షిఫ్ట్ అవగా ఉదయ్ భాను గారి ఇంట్రెస్ట్ తెలుసుకున్న తన తల్లి ఆమెను ఎలాగైనా యాక్టింగ్ చేయాలని అనుకున్నారు. అలా అవకాశాల కోసం ట్రై చేయగా ఆర్ నారాయణమూర్తి గారు ఎర్రసైన్యం అనే మూవీ తీస్తున్నారని తెలిసి అక్కడికి ఉదయ్ భానుని తీసుకెళ్లి ఆర్ నారాయణమూర్తి గారికి పరిచయం చేయగా ఆ మూవీలో చెల్లెలి పాత్ర ఇవ్వడం జరిగింది. అలా తెరకెక్కిన మూవీ 1974 హిట్ అయినప్పటికీ కూడా ఉదయ్ భానుకి ఎటువంటి గుర్తింపు అయితే రాలేదు. దాంతో ఆ తర్వాత తెలుగులో ఆమెకి ఎటువంటి అవకాశాలు రాకపోవడంతో కన్నడలో అవకాశాల కోసం ట్రై చేయగా కన్నడ హీరో జగ్గేష్ గారితో పలు మూవీస్లో నటించిన ఆ మూవీస్ ద్వారా కూడా ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఇక సీరియల్స్లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి ఆ దిశగా ట్రై చేయగా హిందీ సీరియల్స్లో జై వీర హనుమాను అనే సీరియల్లో సీత పాత్ర వేయగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను మధ్యలో తీసేశారు. ఇక దాంతో ఏం చేయాలో తోచిన పరిస్థితిలో ఉన్న ఉదయ్ భాను గారికి ఈటీవీలో యాంకర్స్ కావాలనే యాడ్ చూసి వెంటనే ఈటీవీ ఆఫీస్కి వెళ్ళిగా ఆమె లుక్స్, హైటు, అందం చూసి వెంటనే ఆమెకు యాంకర్గా సెలెక్ట్ చేశారు. అలా మొట్టమొదటిసారిగా ఈటీవీ యాంకర్గా హార్లిక్స్ హృదయాంజలి అనే షోలో చేశారు. ఇక ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ప్రజాదరణ లభించడంతో ఆ షో తర్వాత డాన్స్ 2000, ఛాలెంజ్ 2001 షోలో చేస్తూ స్టార్ యాంకర్గా దూసుకెళ్తున్న టైంలోనే మధ్యలో కొన్ని సినిమాలు చేసినా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలుస్తుంది. ఇది గ్రహించిన ఉదయ్ భాను గారు మరలా స్మాల్ స్క్రీన్ మీద దృష్టి పెట్టారు. అప్పట్లో ఈటీవీకి పోటీగా జెమినీ వారు ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవారు. దాంతో స్టార్ యాంకర్గా ఉన్న ఉదయ్ భాను గారికి ఈటీవీలో ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఇస్తాము, మా షోలో యాంకర్గా చేయమని కోరగా అప్పటి నుంచి జెమినీ టీవీలో యాంకర్గా వన్స్ మోర్ ప్లీజ్ అనే షోకి వేణుమాధవ్ గారితో కలిసి చేయగా ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా మంచి ప్రజాదరణ లభించడంతో ఇక ఆ తర్వాత నుంచి ఉదయ్ భాను, వేణుమాధవ్ గారి కాంబినేషన్లో ఎక్కువ షోస్కి అవకాశాలు వచ్చాయి. దాంతో అప్పట్లో వీరిద్దరి మధ్య కూడా అఫైర్స్ నడుస్తున్నాడు, తెగ రూమర్లు అయితే చక్కర్లు కొట్టాయి. ఇక అలా స్టార్ యాంకర్గా ఎదిగే క్రమంలో తను సంపాదించే ఆస్తుల విషయంలో ఉదయ్ భాను అలాగే తన తల్లి మధ్య అనేక గొడవలు రావడంతో తన తల్లి ఉదయ్ భాను గురించి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉండేది. దాంతో ఆమె తల్లి ప్రవర్తనకు విసుగు చెందిన ఉదయ్ భాను గారు ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒంటరిగా ఉండేది. అలా తర్వాత జెమినీలో సాహసం చేయరా డింబక, జానవుల నెరజానవులే, నువ్వు నేను, డ్రీమ్ గర్ల్, లక్కీ లక్ష్మి, పిల్లలు, పిడుగులు అనే షోలు చేస్తూ బుల్లితెర శ్రీదేవిగా బిరుదులైతే పొందారు. ఇక ఉదయ్ భానుకు వచ్చే పాపులారిటీని చూసి తట్టుకోలేని తన తల్లి డబ్బు కోసం ఉదయ్ భాను తెగ విసిగిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ఉదయ్ భాను కార్ డ్రైవర్ విజేంద్ర మౌలి ఉదయ్ భాను బాధను అర్థం చేసుకొని తనను ఓదార్స్తూ ఉండేవారు. అలా ఆమెకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదడుగా ఉంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి సన్నిహితం ఏర్పడి ప్రేమలో పడ్డారు. ఇక ఇదిలా ఉండగా యాంకరింగ్ రంగంలో ఉదయ్ భాను తర్వాత ఝాన్సీ సుమ లాంటి వారు ఆమె గట్టి పోటీ ఇవ్వడంతో కొంతమేరకు అవకాశాలు తగ్గడంతో 2004
వ్లాగ్లో తన కార్ డ్రైవర్ లవర్ అయినటువంటి విజేంద్ర మౌళి గారిని సీక్రెట్గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించలేదు. ఎందుకంటే స్టార్ యాంకర్గా ఉన్న ఈమెకు మ్యారేజ్ అయిందని తెలిస్తే అవకాశాలు రావనే భయంతో ఈమె మ్యారేజ్ అయిన విషయం చెప్పకుండా ఫ్రీ రిలీజ్లో ఫారిన్ ప్రోగ్రామ్ చేస్తూ ఆర్థికంగా బలపడ్డారు. ఇక ఎప్పుడైతే తన కూతురు పెళ్లి విషయం తెలిసిందో తన తల్లి వెంటనే మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేయడంతో ఆమె అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయితే అయ్యారు. దాంతో ఈ వార్తలకు స్పందిస్తూ ఉదయ్ భాను గారు, నా తల్లి డబ్బు కోసమే నన్ను తెగ వేధిస్తుందని, ఆమె వల్లే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నా లైఫ్ని నాకు ఇష్టమైన వ్యక్తితో పంచుకుంటున్నానని, నాకు నచ్చే అతన్ని పెళ్లి చేసుకుంటున్నానని తన తల్లి ప్రవర్తనకు విసుగు చెందిన ఉదయ్ భాను గారు ఆమె మీద కంప్లైంట్ అయితే చేశారు. ఇక ఇదిలా ఉండగా అప్పట్లో ఉదయ్ భాను స్టార్ యాంకర్గా ఉండటం సహించలేని చాలా మంది ఈ వార్తను మీడియాలో ఎక్కువగా ప్రచారం చేసి తన కార్ డ్రైవర్ని మ్యారేజ్ చేసుకుందని తెగ వైరల్ చేయడంతో ఆమెకు వచ్చే అడపాదడప అవకాశాలు కూడా తగ్గినట్లు తెలుస్తుంది. ఇక అవకాశాలు లేకపోవడంతో ఒకానొక సందర్భంలో ఐటమ్ డాన్సర్గా జులై లీడర్ మూవీస్లో చేయగా దాంతో మనీ వచ్చినప్పటికీ కూడా ఐటమ్ గర్ల్గా చేయడం ఇష్టం లేక దీనివల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి తన భర్తతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి తన మీడియాకు దూరం అయ్యి తన ఫ్యామిలీకి తన టయాన్ని కేటాయించారు. అలా పూర్తిగా ఫ్యామిలీకి అంకితమైన ఉదయ్ భాను గారు 2016 ఆగస్టు 28న ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వగా వీరిద్దరికి భూమి ఆరాధ్య, యువ నక్షత్రం అనే పేర్లు అయితే పెట్టారు. ఇక పిల్లలను చూసుకునే క్రమంలో కొన్ని అవకాశాలు వచ్చిన వదులుకోవడంతో దాంతో తన వెనక రోలో ఉన్న యాంకర్ సుమ గారు అన్ని టీవీ షోలో యాంకర్గా తన సత్తానైతే చాటారు. ఇక ఎప్పుడైతే తన పిల్లలు పెద్ద అయ్యారో మరలా యాంకర్గా తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలని కొన్ని షోలో యాంకర్గా సైన్ చేసినా ఉన్నట్టుండే ఆమెకు అవకాశాలు తీసేసి సొమ్మగారికి రీప్లేస్ చేసేవారు. కొన్ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఆమె స్థానంలో సొమ్మగారిని తీసుకునేవారు. అలా ముందు ఆమె ఛాన్స్ ఇచ్చి కూడా తర్వాత సొమ్మగారిని తీసుకోవడంతో ఉదయ్ భాను గారు చాలా వరకు సొమ్మగారే కావాలన్న అవకాశాలు లాగేసుకుంటున్నారని, వీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనేట్లుగా బద్ద శత్రువులాగా మారారు. ఇక మధ్య మధ్యలో కొన్ని షోస్ చేసిన సొమ్మగారితో కంపేర్ చేస్తూ నువ్వు సొమ్మలాగానే యాక్టివ్గా చేయమని ప్రెజర్ చేయడంతో ఆ టార్చర్ వల్ల యాంకరింగ్ మానేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తన లైఫ్ సంబంధించిన వ్లాగ్స్ చేస్తూ బిజీ అయ్యారు. అలా సైలెంట్గా తన పని తను చేసుకుంటున్న ఉదయ్ భాను గారు రీసెంట్గా ప్రతినిధి 2 ద్వారా రీఎంట్రీ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఒబామా అయోరామా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్గా చేస్తూ తన బాధనైతే వ్యక్తపరిచారు. ఈ రంగంలో కూడా సిండికేట్ స్టార్ట్ అయిందని, కొంతమంది యాంకర్స్ అన్నీ తమ కంట్రోల్లోనే పెట్టుకుంటున్నారని, మిగిలిన యాంకర్స్కి అవకాశాలు లేకుండా చేస్తున్నారని, ఇప్పుడు స్టేజ్ మీద నేను ఈ విషయం చెప్తున్నందుకు ఈ ఈవెంట్ నాకు లాస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఇప్పుడు ఈమె చేసిన వార్తలు అన్ని చోట్ల తెగ వైరల్గా మారాయి. అంతేకాకుండా ఈమె రీసెంట్గా కొన్ని మూవీస్లో విలన్స్గా నటించడంతో అవి ఆగస్టు 22న రిలీజ్ అవడంతో పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయ్ భాను గారు మాట్లాడుతూ ప్రతి యాంకర్కి అవకాశాలు ఇచ్చినట్లు ఇచ్చి లాస్ట్ మినిట్లో తీసేయడంతో చాలా మంది యాంకర్లు ఇంటికే పరిమితం అయ్యారని, అందరికీ అవకాశం ఇస్తే బాగుంటుందని, త్వరలోనే ఇండస్ట్రీలో జరిగే మోసాలు కుట్రల గురించి బయటపెడతారని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హాట్ టాపిక్గా మారాయి. వాస్తవంగా మనం గమనించినట్లయితే ఉదయ్ భాను, ఝాన్సీ తర్వాత సుమగారే అన్ని షోస్కి యాంకర్గా పనిచేస్తున్నారు. ఏ ఈవెంట్ చూసినా ఏ షో చేసినా యాంకర్గా సుమగారే ఉంటున్నారు తప్ప వేరొక యాంకర్కి ఛాన్స్ అయితే రావట్లేదు. దీన్ని బట్టి చూస్తే ఉదయ్ భాను గారి ఆరోపణలు నిజమేనని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.